హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో సమ్మర్కి చల్లచల్లగా మట్కా కుల్ఫీని ఈజీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టి 1 కప్పు కండెన్స్డ్ మిల్క్ వేసి సన్నని మంట మీద కలుపుతూ ఉండండి. అలా కలుపుతూ 15 నిమిషాల తర్వాత అది కొద్దిగా గట్టిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు కలపండి. తర్వాత ఏ కప్పుతో అయితే కండెన్స్డ్ మిల్క్ తీసుకున్నామో అదే కప్పుతో 4 కప్పులు మిల్క్ వేసుకోండి. ఇక్కడ ఇంకో 2 కప్స్ మిల్క్ యాడ్ చేసే క్లిప్ మిస్ అయ్యింది. సో 4 కప్స్ మిల్క్ వేసుకోండి. పాలు వేసిన తర్వాత గట్టిగా అయిన కండెన్స్డ్ మిల్క్ వేసి కరిగే వరకు కలుపుతూ ఉండండి. అది కరిగిన తర్వాత 1/2 స్పూన్ ఇలాచీ పౌడర్, 1 చిటికెడు కుంకుమ పువ్వు, చిటికెడు ఉప్పు వేసి బాగా కలపండి. నేను కలర్ కోసం ఎల్లో ఫుడ్ కలర్ యాడ్ చేశాను. మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే లేదు. కొద్దిగా చిక్కబడిన తర్వాత బాదం పలుకులు, క్యాషూ పలుకులు వేసి మళ్ళీ 5 నిమిషాలు బాగా కలుపుతూ అది చిక్కబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దానిని చల్లారనివ్వండి. అది పూర్తిగా చల్లబడిన తర్వాత ఇలా వీడియోలో చూపించిన చిన్న కుండలతో ఫిల్ చేసుకోండి. ఆ కుండలో ఫిల్ చేశాక 5-6 గంటలు డీప్ ఫ్రీజర్లో పెట్టండి. 5-6 గంటల తర్వాత చూడండి, టేస్టీ అయిన చల్లని మట్కా కుల్ఫీ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.